ఆచరణలో అమలు చేయాలా. ఇంటి లేని, భూమి లేని నిరుపేదలందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తాము అని ప్రకటించడం జరిగింది. ఈ పథకం అమలయ్యేంత వరకు, ఇప్పటి వరకు ఏ పోరాటాన్ని అయితే కొనసాగించామో, ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు పొందేంత వరకు మనం వేసుకుని సాధించి తీరుతామని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా నిరుపేద ప్రజలకే అందుతున్నాయా, లేకపోతే ఎవరికి? భూదాన్ భూములు కావాలంటూ మీరు ధర్నా చేస్తున్నారు కదా, ఏం కావాలి సార్? ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున పేదల కోసం, పేద ప్రజల కోసం ధర్నా చేయడం జరుగుతుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, భూదాన్ భూములో ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో వాళ్లకు ఇల్లు కట్టి ఇవ్వాలి, లేదంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్తో ఈరోజు ధర్నా చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం స్థలాల్లో, ఖాళీ స్థలాల్లో ఎక్కడైతే గుడిసెలు వేసుకున్నారో రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా, వివిధ జిల్లాలలో పేదవారు గుడిసెలు వేసుకున్న చోట వాళ్ళకు అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలని, అదేవిధంగా వాళ్లకు భూమి పట్ట ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పేదల కోసమే, ఉన్న వాళ్ళకు కాదు, పేదల కోసమే భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలని ధర్నా చేస్తున్నాం. కంప్లీట్ ఇంద్రమ్మ ఇల్లు ఆల్రెడీ ఇచ్చింది కదా, మీకు రాలేదా? ఇంద్రమ్మ ఇల్లు రాని వాళ్ళు భూదాన్ భూములు, భూదాన్ భూములు అంటే గవర్నమెంట్ స్థలాలే, ఆ ఫ్రీగా వచ్చిన భూమి. అది ఎవరో ఉన్నవాళ్ళు, గొప్ప వాళ్ళు నైజాం నవాబ్ పీరియడ్లో భూదాన్ భూములు గవర్నమెంట్కి పంచిచ్చారు. కాబట్టి ఆ భూదాన్ భూముల్లో ఇల్లు లేని నిరుపేద కుటుంబం వాళ్ళు భూదాన్ భూముల్లో ఇల్లు వేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఖమ్మంలో కూడా మనం చూసాము. ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదవారిని వెళ్ళగొట్టడం జరిగింది. మరి అక్కడ పోరాటం చేసినందుకే ఈరోజు 320 మందికో 360 మందికో పట్టాలు ఇవ్వడం జరిగింది. మిగతా వారికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పేదలందరూ ఎక్కడైతే భూదాన్ భూములలో, గవర్నమెంట్ భూములలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారో వారందరికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పక్కా ఇల్లు కట్టించి పట్టాలు ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లతోటి ఇలా ఈ హైదరాబాద్ మహానగరంలో పేదలందరూ జీవించాలంటే రూమ్ కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేడం. వారందరికీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ స్కీమ్ ఒక పథకం తీసుకొచ్చి ఇందిరమ్మ ఇల్లు అని పేరు చెప్పి వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టేయాలని ఆలోచన చేసింది. అది చాలా ఒక మంచి పథకం మేడం. ఇది పేదలందరికీ ఉపయోగపడే పథకము. ఈ పథకం విషయంలో మేడం అందరికీ, పేదలందరికీ ఈరోజు భూదాన్ భూములలో ఎవరైతే పేదలందరూ గుడిసెలు వేసుకొని గత 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఇలా నివాసం ఉంటున్నారు మేడం. వారందరూ కనీస వసతులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరందరికీ మేడం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వసతులు కల్పించి, రోడ్లు అయితేంది, నీరు అయితేంది, వైద్యం, తర్వాత కరెంట్ అయితేంది, వీరందరికీ కనీస వసతులు కల్పించి పక్కా ఇల్లు, ఇందిరమ్మ పథకం పేరు మీద పక్కా ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చింది గవర్నమెంటు. ఈ పేదలందరూ అదే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకైనా పేదలందరికీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ హైదరాబాద్ మహానగరంలో మేడం ఈ 10,000తోని 5,000, ఈ 10,000తోని 15,000తోని బ్రతకడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా కిరాయిలు కట్టాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేడం. ఇలా పిల్లల్ని చదివించుకోవడం అయితేంది, వీళ్ళు కనీసం రూమ్ కిరాయిలు కట్టుకోలేక, పిల్లల్ని చదివించలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరందరికీ ప్రభుత్వం తరఫున కనీస వసతులు కల్పించి పక్కా ఇల్లు కట్టించి పట్టాలు ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క ధర్నాని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క పేదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నాని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క ధర్నాని మనస్ఫూర్తిగా
ఈ లీడర్లు ఎవరైతే ముందుకొచ్చారో వారందరూ మేడం వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేడం. మా పేదల కోసం సిపిఐ పార్టీ నాయకులు చాలా కష్టపడుతున్నారు. మా కోసం వాళ్ళు చాలా కేసులు వాళ్ళ మీద ముఖ్యంగా మేడం చిన్న వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు వేస్తూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మేడం. వాళ్ళ మీద కేసులు కొట్టివేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్న ఈ యొక్క పేదలందరికీ కనీసం వస్తుంది మేడం. మేము ఈ యొక్క హైతనగర్ కుండ్లూరు గ్రామం నుంచి వచ్చినాం మేడం. కానీ ఇక్కడికి వచ్చిన వేలాది లక్షలాది ప్రజలందరూ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు మేడం. వీళ్ళందరి కోరిక ఒకటే మేడం, పట్టాలు గవర్నమెంట్ పట్టాలు పక్కా ఇల్లు పట్టాలు ఇచ్చి గవర్నమెంట్ ఇల్లు కట్టియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మేడం. చెప్పండి అమ్మా, ఎందుకు చేస్తున్నారు ఈ ధర్నా? మేము గుడిసెలు వేసుకొని ఉన్నాం మేడం. మేము నిరుపేదలమి. ఆ గుడిసెలు 4 సంవత్సరాల నుంచి తేళ్లల్లో పాములల్లో చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము. దాని గురించి మేము ఇప్పుడు ఈ పోరాటం కూడా దాని గురించే. మాకు ఇళ్ల పట్టాలు వచ్చేదాకా మేము ఇట్లనే సాధిస్తాము. రేవంత్ అన్నకి నమస్కరించి చెప్తున్నాను, మాకు ఈ పట్టాలు వచ్చేటట్టుగా చేస్తే మాకు అదే ధన్యవాదాలు. మేము గత 3 ఏళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్నాము. రేవంత్ అన్న మాకు భూమి ఇచ్చిన దాకా ఆ భూమి మాత్రం వదలం. ఆయన ఓటేసిందే అందుకు, ఆయనని గెలిపించుకున్నదే అందుకు. మాకు నీళ్లు కావాలి, కరెంటు కావాలి, పట్టా కావాలి. ఆడ నుంచి అయితే కదిలేది లేదు.